అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. రైతు నేస్తం ద్వారా రకరకాల మిద్దె తోటల్ని వివిధ ప్రాంతాల నుంచి మీకు పరిచయం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా డోన్ టౌన్కి రావడం జరిగింది. ఇక్కడ వాణిరెడ్డి గారు వారి ఇంటి టెర్రస్ పైన, అలానే వారి ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలు పెంచుకుంటూ వాటి నుంచి బెనిఫిట్స్ పొందుతున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి గార్డెన్స్లో ఎలాంటి మొక్కలు పెంచుతున్నారు, ఏ విధంగా పెంచుతున్నారు, ఇలా ఈ వివరాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే వాణి గారు. నమస్తే అండి. మీరేం చేస్తుంటారు? సార్ ఎక్కడ ఏం చేస్తున్నారు? నేను హౌస్ వైఫ్ అండి. మా హస్బెండ్ వేణుగోపాల్ రెడ్డి గారు ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా డోన్ పట్టణంలో వర్క్ చేస్తున్నారండి. ఓకే. మీకు అంటే ఈ టెర్రస్ గార్డెన్ అంటే ఇంట్రెస్ట్ ఎలా ఏర్పడింది? అంటే ఇట్లా ఈ టెర్రస్ పైన కూడా మొక్కలు పెంచవచ్చు అనేది ఆలోచన ఎందుకు వచ్చింది? ఏమంటే మెయిన్ మనకి కరోనా టైంలో చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేసాం కదండి. అప్పుడు బయటకు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. కూరగాయలు దొరకడం లేదు, మెయిన్ ఆకుకూరలు దొరకడం లేదు. అంతకుముందు అయితే ఇంట్లో లాన్ చిన్న చిన్న మొక్కలు ఉండేటివి. కరోనాలో సరే మనము ఇంటికి కావాల్సిన చిన్న చిన్న కూరగాయలు కానీ ఇవి ఆకుకూరలు పండించుకుందాము అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మా పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్కి బయటకు వెళ్ళిపోయారనమాట. అప్పుడు నేను ఫ్రీగా ఉండిపోవడం జరిగింది. సో నా టైంని నేను ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి? నాకు ఇంట్రెస్ట్ అంటే గార్డెనింగ్ ఒక్కటే ఇంట్రెస్ట్, వేరేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆర్గానిక్ ఫుడ్ తిందాము, బయట మొత్తం కెమికల్సే కదండి. ఈ కెమికల్స్ తినడం వల్ల మనము రకరకాల సమస్యలకు కానీ అనారోగ్యాలకి సతమతం అవుతున్నాం. సో మనకి వీలైనంత వరకు మన చేతిలో మనం చేయదగినంత వర్క్ చేసి పండించుకుందాం అనే ఉద్దేశంతో ఈ టెర్రస్ గార్డెన్ అనేది స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? దాదాపు 7 years అయిందండి. 7 years నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. దీనికి బ్యాక్గ్రౌండ్ అంతా మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తున్నారు. అంటే బయట వర్కర్స్ని బట్టి ఏం చేయడం లేదు, ఇద్దరమే మాన్యువల్గా ఇద్దరమే చేసుకుంటున్నాము. ఏదైనా కావాలన్నా ఏదైనా హార్డ్ వర్క్ ఉన్నప్పుడు హెల్ప్ చేస్తారనమాట. మేము ఇద్దరమే ఉంటామండి ఇంట్లో. 2 members కాబట్టి మా 2 membersకి ఎంత అవసరమో అంతే నేను గ్రో చేసుకుంటున్నాను. మీకు కావాల్సిన మేర పండించుకుంటున్నాం అంతే. ఓకే అండి. ఒకసారి అంటే మీ గార్డెన్లో ఉన్న మొక్కలు చూద్దాం. ఓకేనండి. వాణి గారు, అంటే మరి మీ టెర్రస్ గార్డెన్ని డెవలప్ చేసుకోవడం కోసం ఎలాంటి కుండీలను ఉపయోగిస్తున్నారు? అంటే ఎలాంటి కంటైనర్స్ని వాడుతున్నారు? నేను ఎక్కువగా అంటే అమౌంట్ పెట్టి పెద్ద పెద్ద కంటైనర్స్ అంతా ఏం వాడడం లేదండి. మనకు ఇంట్లో యూజ్ లేనివి అంటే ఇప్పుడు వాటర్ టబ్స్, కూలర్ టబ్స్, థర్మోకోల్ బాక్సెస్, అలా మనకు వాటర్ క్యాన్స్ మాకు 2 డ్యామేజ్ అయినాయి. అవంతా కట్ చేపించేసి వాటిని సగం సగం చేసి అలా అంటే మనం తక్కువ ఖర్చుతో గార్డెనింగ్ చేయాలి అనేది కాన్సెప్ట్ అనమాట నాది. ఎక్కువ అమౌంట్ పెట్టి మనం ఏం గార్డెనింగ్ చేయనవసరం లేదు. తక్కువ ఖర్చులో మనం ఎటువంటివైనా సరే మనం పండించవచ్చు అనేది నా అభిప్రాయం. మెయింటెనెన్స్ తగ్గించుకోవాలి. మెయింటెనెన్స్ అవునండి. మరి టెర్రస్ గార్డెన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే స్లాబ్కి ఇబ్బంది కాకుండా ఉండటానికి? ఇవి సిమెంట్ బ్రిక్స్ అండి. యూజ్ అండ్ త్రో గ్లాసెస్లో సిమెంటు, ఇసుక సమపాలల్లో కలుపుకొని నేను చాలా తయారు చేసుకున్నాను. ఆ గార్డెన్లో చూసినట్లయితే 90% ఇవే యూజ్ చేశానండి. అంటే టెర్రస్కి వెయిట్ కాకూడదు అనే ఉద్దేశంతో మొత్తం కుండీలన్నీ కూడా వీటిపైనే పెట్టడం జరిగింది. స్టాండ్స్ చాలా తక్కువ వాడాను అనమాట. సాయిల్ మిక్చర్ ఏ విధంగా రెడీ చేస్తున్నారు? మట్టి మిశ్రమం నేను అంటే మామూలుగా 30-30-30 రేషియో అండి. ఎక్కువగా యూనివర్సల్ సాయిల్ అంటారు కదా, సో అది యూజ్ చేస్తుంటానండి. 30% గార్డెన్ సాయిల్, 30% ఇసుక. అంటే ఒకవేళ 20 ఇసుక అనుకోండి, 10 రైస్ హస్క్
వడ్ల పొట్టు అంటాం కదా, అది కలుపుతానండి. 30% మాగిన పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్టు, నేనైతే కిచెన్ వేస్ట్ తయారు చేసుకుంటూ ఉంటాను. సో కిచెన్ వేస్ట్ వేస్తానన్నమాట. అందులో కొద్దిగా మళ్ళీ మనము పెస్ట్ కిచెన్ కంపోస్ట్ వేస్తాను. తర్వాత మనకి మళ్ళీ మట్టిలో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే వేపపిండి ఇలాంటివన్నీ కలిపి నేను తయారు చేసుకుంటూ ఉంటాను. ఓకే, అది మిక్స్ చేసేసి పాట్ ఫిల్ చేసి మీకు కావాల్సిన సీడ్ అయినా ఏదైనా ప్లాంట్ అయినా ప్లాంటేషన్ చేస్తుంటానండి. ఏ కేటగిరీస్ మీరు గ్రో చేస్తున్నారు టెర్రస్ గార్డెన్లో? మేము ఎక్కువగా ఆకుకూరలు అయితే ఒక 6-7 రకాల ఆకుకూరలు అయితే పెంచుకుంటున్నానండి. ఎందుకంటే డైలీ మేము పప్పు తింటామన్నమాట, ఆకుకూర పప్పు తింటూ ఉంటాము. సో అందులో ఆకుకూరలు కూడా ఎక్కువగా మనకి బురద నీళ్ళల్లో ఎక్కువగా పండిస్తున్నారండి. నేను రియల్గా చూసానమాట. అప్పటి నుంచి రియలైజ్ అయ్యి మన ఆకుకూరలు మనమే పండించుకుందాం అనే ఉద్దేశంతో ఆకుకూరల పైన ఎక్కువ ఫోకస్ అయితే పెట్టాను. అందుకోసం పెద్ద కంటైనర్స్ ఏం అవసరం లేదు, చిన్న చిన్న యూజ్లెస్గా ఉంటాయి కదా ఇంట్లో, వాటిల్లో ఆకుకూరలు అయితే పెంచుకుంటున్నాను. తర్వాత నేను మా హస్బెండ్ ఎక్కువ ఇంట్లో ఉంటాం కదండి, మా ఇద్దరికి అవసరమైన కొన్ని కూరగాయలు పండించుకుంటున్నాను. క్రీపర్ వెరైటీ గ్రౌండ్ లెవెల్లో పెంచుకుంటున్నాను. కొన్ని రకాల పండ్ల మొక్కలు పెంచుకుంటున్నాను. మళ్ళీ ఫ్లవర్స్, ఎందుకంటే ఫ్లవర్స్ కూడా అంటే ఓన్లీ కూరగాయ మొక్కలే కాదు, ఫ్లవర్స్ కూడా అవసరం కదా మనకి. పాలినేషన్ కావాలంటే మెయిన్ ఫ్లవర్ మొక్కలు అనేది చాలా ఇంపార్టెంట్. దట్టు డైలీ మనం పూజ చేస్తూ ఉంటాం కదా, పూజకు కూడా అవసరమైన పూలన్నీ నా గార్డెన్లో మందారాలు, అడీనియమ్స్ అన్నీ చాలా రకాలైతే ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి. ఓకే, మనం చూద్దామండి వెరైటీస్ ఉన్నాయి. ఓకేనండి. ఇది నాటు పొనగింటాకండి, చాలా రిచ్ అనమాట మనకి. ఇందులో ప్రోటీన్స్ కానీ ఏదన్నా కానీ. పొనగంటిలో 2 రకాలు ఉంటాయండి, గ్రీన్ కలర్ ఒకటి ఉంటుంది, ఇది నాటు రకం అనమాట. సో ఇది మనము ఇట్లా స్టెమ్ కటింగ్తోనే అండి, కేవలం ఇట్లా స్టెమ్ కటింగ్తోనే చాలా ఈజీగా ప్రాపగేట్ చేయవచ్చండి. ఇది మాఫింగ్ టబ్ చూడండి, అంటే ఇది పనికిరాని మాఫింగ్ టబ్ ఉంటే ఇందులో వేసానండి. ఇది మనకి పైన ఎండలో ఉంటే ఇట్లా కలర్ రెడ్గా ఇలా ఉంటుంది, నీడలో ఉంటే గ్రీన్గా ఉంటుందండి. ఇది ఈ మధ్య పిల్లలకి సైట్ ఎక్కువైపోతుంది, చిన్న పిల్లలకి కూడా అద్దాలు వచ్చేస్తున్నాయి కదా, సెల్ ఎక్కువగా యూస్ చేయడము, టీవీ చూడడం అలా చేస్తుంటారు కదా. సో అలాంటి పిల్లలకి అందరికీ ఇలాంటి ఆకుకూర మనం డైలీ వండి పెట్టామనుకోండి, అలాంటి సమస్యలన్నీ నివారించబడతాయి. చాలా మంచిదండి ఈ పొనగింటాకు అయితే. బచ్చలండి, బచ్చల్లో మనకి రకరకాలు ఉంటాయండి, సిలోన్ బచ్చలి, రెడ్ బచ్చలి అలా ఉంటుందన్నమాట. ఇది నార్మల్ బచ్చలు అనమాట. సో ఇది కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇది కేవలం 50 రూపాయల టబ్ మాత్రమే చూడండి. ఇట్లాంటి టబ్స్లో మనము ఎవరైనా ఈజీగా ఆకుకూరల్ని మనము బాగా పెంచుకోవచ్చండి. ఇది పాలకూర అండి, ఈ పాలకూర కూడా మనము సీడ్స్ వేసి చాలా ఈజీగా ప్రాపగేట్ చేయవచ్చండి. ఇది కూడా చూడండి డ్రమ్ అనమాట. డ్రమ్ కట్ చేసినప్పుడు పైన ఉన్న దాని పార్ట్ని ఇలా కట్ చేసి ఇందులో నేను చక్కగా ఆకుకూరలు అయితే వేసుకుంటున్నానండి. చుక్కకూర కూడా మనకి ఆకుకూరల్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా మనం సీడ్ రూపంలో ప్రాపగేట్ చేసుకోవచ్చండి. ఇది కూడా చూడండి వేస్ట్గా ఉన్న వెజిటేబుల్ టబ్ అనమాట, చక్కగా మనం గ్రో చేసుకోవచ్చు. చూడండి ఇది కూడా మనం ఆకులు ఇలా గిల్లుకుంటే చాలండి, ఈజీగా గ్రో అయిపోతుందండి. ఇవి సీడ్స్ ఫామ్ అవుతున్నాయి చూడండి. దీని లైఫ్ టైం అయిపోయిన తర్వాత మనము ఈ సీడ్స్ సేవ్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ మనము వీటిని వేసుకోవచ్చు. ఇది రెడ్ తోటకూర అండి. ఇది కూడా చూడండి మిల్క్స్ మనకి పాల ప్యాకెట్స్ అమ్ముతూ ఉంటారు కదండి, సో అలాంటిది అనమాట ఇది. సో ఇందులో నేను ఈ విత్తనాలు, కొన్ని విత్తనాలు ఉంటే మళ్ళీ మనం ఆ విత్తనాల ద్వారా మళ్ళీ మనం ప్రాపగేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని విత్తనాలు ఇలా వేసానండి. దీని నుంచి మళ్ళీ ఇంకొంచెం డెవలప్ చేయొచ్చు. సో దీన్ని మనం అలాగే ఉంచేసామనుకోండి, విత్తనాలు ఫామ్ అవుతాయి కదా, విత్తనాలు మనం సేవ్ చేసి మళ్ళీ ఇంకొక కంటైనర్లో మనము దీన్ని గ్రో చేయవచ్చు అనమాట. ఇది మెంతాకు అండి, మెంతాకు కొత్తిమీర ఈ 2 ఒకే దాంట్లో వేసానండి. ఎందుకంటే మనకి మెంతాకు దాదాపు 7 to 10 డేస్లో మనకి హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో మెంతాకు హార్వెస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి కొత్తిమీర అంటే ధనియాలు వేసానమాట కొత్తిమీర కోసం, అది పైకి మొలుస్తుంది కదా. సో ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తిమీర అనేది తీసుకోవచ్చు. డైలీ మనకి వంటలో కొత్తిమీర చాలా యూజ్ అవుతుంది కదండి. సో అందుకని 2 విత్తనాలు ఒకేసారి చల్లడం జరిగింది.
కరివేపాకు అండి. కరివేపాకు అంటే నిత్యం మనము వంటలో వాడవలసినదే కదా. మార్నింగ్ లేసిన అంటే మార్నింగ్ టిఫిన్ నుంచి స్టార్ట్ చేస్తే కరివేపాకు లేనిదే మనకు వంటతే సాగదు. సో కరివేపాకు కూడా నేను 20 లీటర్ల బకెట్లో అయితే గ్రో చేస్తున్నాను. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కరివేపాకు మొక్క అడుగుతూ ఉంటారు. అడిగిన వాళ్ళందరికీ నేనైతే పిలకలైతే ఇస్తూ ఉంటానండి. సో పెస్ట్ కూడా ఉండదు చూడండి. చాలా ఈజీగా నేనైతే కరివేపాకు మొక్కను గ్రో చేస్తున్నానండి. ఇది ఆల్ స్పైస్ ప్లాంట్ అండి. ఆల్ స్పైస్ ప్లాంట్ అనేది మనము మామూలుగా మసాలా రైసెస్, బిర్యానీ రైసెస్ చేసుకుంటూ ఉంటాం కదా, అందులో అవి స్పైసెస్ అవి వాడకుండా ఈ లీవ్స్ వేసామనుకోండి చక్కగా మనకి ఫ్లేవర్ అనేది వస్తుందండి. గొంతు గరగర జలుబు అలా చేస్తూ ఉంటుంది కదా, అలాంటి టైంలో మనము ఉడికిచ్చే వాటర్లో 2-3 ఆకులు బాగా బాయిల్ చేసి మనం తాగామనుకోండి గొంతు గరగర అనే సమస్యల నుంచి చాలా ఉపశమనం అయితే జరుగుతుందండి. ఆల్ స్పైస్ ప్లాంట్స్ చాలా ఈజీ అండి. చూడండి చిన్న కంటైనర్లోనే నేనైతే గ్రో చేస్తున్నాను. ఇది బిర్యానీ చెట్టు అండి. మనకి బిర్యానీ చెట్టు అంటే ఆకు చూడండి ఇలా ఉంటుందన్నమాట, పల్చగా ఇలా గీతలు గీతలు ఉంటుంది. సో ఇది మొత్తం చూడండి ఆకు రాలిపోయిన తర్వాత నేను ఇలా సేవ్ చేశానండి. ఒకసారి అంతా ఇలా సేవ్ చేసుకొని మన వంటల్లో వాడుకోవచ్చండి. మనకి మార్కెట్లో కూడా ఇట్లా ఎండిపోయిన ఆకులనే బిర్యానీ ఆకులను అమ్ముతూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఆకులు రాలిపోయిన తర్వాత మళ్ళీ చిగుర్లు అనేది ఇలా స్టార్ట్ అయినాయి చూడండి. మొత్తం ఆకులు అయితే రాలిపోయినాయి. ఆకులు రాలిపోయినప్పుడు నేను ఇట్లా మొత్తం ఇట్లా కంటైనర్లో ఇలా పెట్టుకున్నాను. ఇలా ఉంటాయన్నమాట. మార్కెట్లో ఇలా మనకు అమ్ముతూ ఉంటారు. సో బిర్యానీ చెట్టును కూడా మనం ఈజీగా గ్రో చేయవచ్చండి. ఇది గోంగూర అండి, మందార గోంగూర అనమాట. ఫ్లవర్ చూసేదానికే మనకి మందార పువ్వు లాగా ఉంటుంది. సో దీన్ని మందార గోంగూర అంటారండి. సీడ్స్ చూడండి, ఫ్లవర్ అయిపోయిన తర్వాత మనకి సీడ్స్ అనేది ఫామ్ అవుతాయండి. ఈ సీడ్తో మళ్ళీ నెక్స్ట్ మనం ప్రాపగేట్ చేసుకోవచ్చండి చాలా చక్కగా. ఇక్కడ వచ్చి శంకు వేసానండి. శంకు ఎందుకంటే శంకుకు సపోర్ట్గా ఇట్లా రింగ్ వేసానండి. హెర్బల్ టీ, శంకు టీ ఈ మధ్య హెల్త్ బెనిఫిట్స్ కదా. సో ఇది మన హార్వెస్ట్ అంతా అయిపోయిన లోపల ఈ శంకు చెట్టు ప్రాపగేట్ అవుతుంది. సో ఇలా అల్లిద్దాము అనే ఉద్దేశంతో శంకు కూడా వేసానండి. శంకు వలన చాలా అయితే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. బ్లూ శంకు వేసాను అనమాట. శంకు పుష్పాలు, శంకు ఇది మందార గోంగూర. మరి కాయగూర వెరైటీల్లో ఏమేమి ఉన్నాయి? టమోటాస్ అండి. టమోటాస్ చాలా ఈజీగా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చండి. ఇట్లా నేను డైలీ వచ్చే ఏ రోజుకి అవసరమైన కూరగాయలను ఆ రోజు హార్వెస్ట్ చేసుకొని వంట చేస్తుంటాను. చాలా హ్యాపీగా ఉంటుందండి. టోటల్ ఆర్గానిక్, మన కెమికల్ వాడుతున్నామని ఫీల్ లేదు. ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాము అనే భావన మనకి కలుగుతుంది. సో టమాటాని పచ్చిగానే కొన్ని హార్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకని? అవునండి, చట్నీ చాలా బాగుంటుందండి. పచ్చి టమోటా చట్నీ చాలా బాగుంటుంది. సో అందుకని పచ్చి టమోటాలు చట్నీ కోసం పచ్చివి తీసాను. ఇవి పప్పుకు చాలా బాగుంటుందండి. ఇది నేను ఎలా ప్రాపగేట్ చేస్తానంటే ఇప్పుడు చూడండి, మనం ఈజీగా టమోటాలని మనం మొక్కలు కొననవసరం లేదండి. ఇలా పండిపోయిన టమోటాలు ఉంటాయి కదా, ఇలా చిరిమేసామనుకోండి, ఇలా చిరిమేస్తే మనకి విత్తనం అనేది మట్టిలో పడిపోతుంది. సో ఈజీగా ఇవన్నీ కూడా అలా వచ్చిన మొక్కలే. అందులో నేను కిచెన్ వేస్ట్ అనేది మొక్క చుట్టూ పెడుతూ ఉంటానన్నమాట. ఇవన్నీ కూడా కిచెన్ వేస్ట్ వచ్చిన మొక్కలే అనమాట. ప్రతి దాంట్లో కూడా నాకు టమోటా మొక్కలు ఉంటాయి. సో ఏ రోజుకి వచ్చిన కిచెన్ వేస్ట్ డైలీ ఇట్లా కంటైనర్ పక్కన ఇలా పెడుతూ ఉంటానండి. వంకాయ ఉంది, క్యాబేజ్ ఉంది, మిర్చి 2 టైప్స్ ఉంది, కాకర ఉంది, బీర ఉందండి. 2 మెంబర్స్ కాబట్టి మాకు సరిపడే కూరగాయలని నేను గ్రో చేస్తున్నాను. ఇక్కడ ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి అండి. ఇక్కడ నిమ్మ అండి. నిమ్మ చూడండి, ఇది తాయి వెరైటీ అనమాట. ఈ తాయి వెరైటీ మనకి ఎక్కువ ఈల్డ్ అనేది తీసుకోవచ్చు. చూడండి పూత పిందె చాలా బాగుంది. మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది చూడండి. సో మనకి ఈ పూత దశలో ఉన్నప్పుడు మనం వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వకూడదండి. వాటర్ ఎక్కువ ఇచ్చామనుకోండి పూత అనేది రాలిపోతుంది. నేను ఎక్కువగా మజ్జిగలో ఇంగు వేసి స్ప్రే చేస్తూ ఉంటాను. పెస్ట్ అనేది ఉండదండి. స్వీట్ లెమన్ అండి. ఈ స్వీట్ లెమన్ మనమేమి తొక్క తినవసరం లేదండి. ఇది ఎల్లోగా అయిపోయిన తర్వాత ఇలా తినడమే అండి. ఇది చాలా ఈజీగా చూడండి. స్వీట్ లెమన్ కూడా మనం ఇట్లా 100 రూపాయల టబ్బుల్లో పెంచుకోవచ్చండి.
స్టార్ ఫ్రూట్ అండి. లాస్ట్ టైం అయితే హార్వెస్ట్ చేశాను. హార్వెస్ట్ చేసిన తర్వాత ప్రతిసారి మనమైతే ట్రిమ్ చేయాలండి. ట్రిమ్ చేస్తేనే మళ్ళీ మనకి పూత అయితే స్టార్ట్ అయింది చూడండి. ఏదైనా కూడా మనకి హార్వెస్ట్ అయిన తర్వాత ప్రతిదీ కటింగ్స్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుంటేనే మళ్ళీ మనకి కొత్త కొత్త చిగుర్లు అనేది వచ్చేస్తూ ఉంటాయండి. సపోటా చెట్టు అండి, ఇది నాటిదనమాట. సో చూడండి అప్పుడే ఈల్డ్ కూడా స్టార్ట్ అయిందనమాట. మా ఇంట్లో మేము ఏం తింటామో అవే ఫ్రూట్స్ అయితే వేసుకోవడం జరిగిందండి. సో ఒకసారి మనకు ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము కటింగ్స్ అనేది చేసుకోవాలి. అప్పుడే మళ్ళీ మనకి కొత్త కొత్త చిగుర్లు వచ్చేసి ఫ్రూట్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయండి. ఇవన్నీ కూడా చూడండి రంగు డబ్బాలు అనమాట, పెయింట్ డబ్బాలు అంటారు కదా. సో 20 లీటర్ల వాటిల్లో ఇది గ్రో చేస్తున్నానండి. ఇది చైనీస్ కాయిన్ అంటాం కదా, చైనీస్ కాయిన్ అండి. ఇది లక్కీ ప్లాంట్ అంటారు. సో ఇంట్లో టర్మోకాల్ బాక్స్ వేస్ట్గా ఉంటే ప్రతిదీ నేను గార్డెన్కి యూస్ చేసుకుంటానండి. ఏది కూడా వేస్ట్గా పడేను. సో ఇందులో కొద్దిగా మట్టి వేసి ఇలా వాటర్ వేసేసాను అనమాట. ఇది ఈజీగా ఇట్లా ప్రాపగేట్ అయిపోతూ ఉంటుంది. జామ్ చెట్టు అండి, ఇది థాయ్ వెరైటీ అనమాట. సో లాస్ట్ టైం అంతా హార్వెస్ట్ అయిపోయిన తర్వాత నేను కటింగ్స్ అయితే చేశానండి. కటింగ్స్ చేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా మనకు పూత అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇది కూడా నేను పెయింట్ డబ్బా అండి, 20 లీటర్ల పెయింట్ డబ్బాలోనే ప్రతి మొక్క కూడా నేను ఇట్లా పెయింట్ డబ్బాలోనే నేను పెట్టడం జరిగింది. ఇది సీతాఫలం అండి. లాస్ట్ టైం అంటే డిసెంబర్లో నేను మొత్తం కటింగ్స్ అయితే చేశానండి. ఒకసారి ఈల్డ్ అయిపోయిన తర్వాత ప్రతి మొక్క అయితే నేను కటింగ్స్ చేస్తాను. ఇవన్నీ గ్రాఫ్టెడ్ కాబట్టి మనమేం పెద్దగా హైట్ అయితే పెంచుకోని అవసరం లేదండి. మనకు నార్మల్ మన హైట్కి ఎంత అవసరమో అంత పెట్టుకుంటే సరిపోతుందండి. అప్పుడే పూత స్టార్ట్ అయింది చూడండి. అంటే నేను నవంబర్ ఎండింగ్లో నేను అంతా కటింగ్స్ చేశాను. మళ్ళీ నాకు పూత స్టార్ట్ అయింది. చిన్న ఇవి కూడా పెయింట్ డబ్బాలోనే పెంచుకుంటున్నానండి. డ్రాగన్ అండి. డ్రాగన్లో అయితే 2 వెరైటీస్ ఉంది. రెడ్ ఒకటి, వైట్ ఒకటి ఉందండి. దీన్ని కూడా చూడండి నేను కూలర్ టబ్సే వాడుతున్నాను అనమాట. అంటే ప్రతిదీ మనము ఇంట్లో పనికిరాని వస్తువుల్లో పండ్ల మొక్కలు కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఇసుక అనేది మనకి డ్రాగన్కి ఎక్కువ ఇసుక ఉండాలండి. వాటర్ కూడా పెద్ద అవసరం ఏమి ఉండదు. 10 రోజులకు ఒకసారి ఊరికే అట్లా స్ప్రింకిల్ చేస్తూ ఉంటే చాలండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది నోని ఫ్రూట్ అండి. ఇది నోని ఫ్రూట్ చాలా మెడిసినల్ ప్లాంట్ అనమాట. చాలా హెల్త్ ఇష్యూస్కి ఇది బాగా సొల్యూషన్. సో ఇది కూడా నేను ఆ నోని ఫ్రూట్తో ఎలా జ్యూస్ చేయాలి అనేది కూడా చేశానండి. ఒక ఆయుర్వేద డాక్టర్ ప్రికాషన్ మేరకు ఈ బాటిల్ నిండా అయితే జ్యూస్ అయితే చేశాను. ఫ్రూట్స్ స్టార్ట్ అయ్యాయి, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. కొద్దిగా కటింగ్ కూడా చేశానండి. కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ నాకు పూత స్టార్ట్ అయింది చూడండి. సో అది ఉడికిచ్చి డాక్టర్ చెప్పిన వీడియో చూసి చేశానండి. ఇలా గాజు కంటైనర్లోనే వేయమన్నారు. పైన కూడా ఇలాగే ఉండాలండి, స్టీల్ కానీ అది ఉండకూడదు అన్నారు డాక్టరు. సో ఇలాంటిది యూజ్ చేయమన్నారు. ఇది ఎలా తాగడం కూడా మనం ఇలా గాజు గ్లాసులోనే తాగాలండి. స్టోర్ చేయడము గాజు కంటైనర్లను స్టోర్ చేయాలి. తాగడం కానీ స్టీల్ దాంట్లో తాగకూడదు, ఇలా గ్లాస్ దీంట్లోనే తాగాలి అని చెప్పారనమాట. సో ఒకసారి టేస్ట్ చేస్తారండి. ఒక గ్లాస్ వాటర్లో 2 స్పూన్స్ అనమాట. ఇది నేను తయారు చేసిన తర్వాత ఫ్రిడ్జ్లోనే పెట్టానండి. డైలీ అయితే తాగుతూ ఉంటాము. అందరూ నోని ఫ్రూటు చాలా చేదుగా తినలేము అంటూ ఉంటారు. సో నేను చెప్పిన అంటే ఇది ఎవరైనా చిన్న పిల్లలకి ఇచ్చినా కూడా ఈజీగా తాగుతారండి, ఏమనిపించదు అనమాట. ఆన్లైన్లో చూసినా కానీ మనకి కాస్ట్లీ అండి. ఇది ఎలా ఉందంటే మీకు టేస్ట్ చేసిన డైలీ తాగుతామండి, నాకేం అనిపించదు, చాలా బాగుంటుంది, ఏం ప్రాబ్లం లేదు కదా. చాలా మంది నోని ఫ్రూట్ తినలేము అని చెప్పి పెంచరండి. సో నోని ఫ్రూట్ అయితే తినలేము, దాన్ని ఉడికిచ్చి ఇలా ప్రాసెస్ చేసుకోవచ్చండి. అది సో వీడియో కూడా చేశాను, వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి. నాది గార్డెనింగ్ విత్ వాణి యూట్యూబ్ ఛానల్ ఉంది. సో దీనికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తాను. నోని ఫ్రూట్ కావాలనుకున్న వాళ్ళు జ్యూస్ దాన్ని చూసి మీరు కూడా తయారు చేసుకోవచ్చు.
ఇది బ్రహ్మకమలం మొక్క అండి. ఇది మార్నింగ్ బ్లూమర్ అన్నమాట. సో ఇది మనం ఇట్లా ఒక లీఫ్ అన్నమాట. ఈ లీఫ్ కట్ చేసి ఇసుకలో పెట్టేస్తే చాలా ఈజీగా మనకు రూట్స్ అనేది వచ్చేస్తాయండి. ఇది కూడా మనకి సక్కులెన్స్ జాతి, అంటే వాటర్ చూడండి, ఆకు చూస్తానే మనకు వాటర్ కంటెంట్ ఉంది కదా, సక్కులెన్స్ సంబంధించిన మొక్కే ఇది. వాటర్ కూడా డైలీ అవసరం లేదండి, ఒక 4-5 రోజులకి కొంచెం పోస్తే చాలన్నమాట. సో ఈ మొక్క మన ఇంట్లో అంటే సాక్షాత్ బ్రహ్మదేవుడే మన ఇంట్లో ఉన్నంత ఇది అనమాట. పూలు పూసినప్పుడు దీపారాధన కూడా చేశానండి. సో ఇది 3 years ప్లాంట్ అనమాట. 3 years తర్వాత నాకు ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు నాకు ఫ్లవర్ వచ్చిన ఆకుని వేరే వాళ్ళకి ఇచ్చాను అనుకోండి, వాళ్ళకి 6 monthsకే ఫ్లవర్స్ వచ్చేస్తాయి అనమాట. ఇది మొగ్గ అనమాట. ఈ లీఫ్ మీకు ఇచ్చాను అనుకోండి, మీకు 6 నుంచి 1 year లోపలే మీకు ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. అలా చాలా మందికి కూడా ఇచ్చానండి. ఇందులో నా దగ్గర 3 varieties అయితే ఉన్నాయండి. మార్నింగ్ బ్లూమరు, నైట్ బ్లూమరు, రెడ్ బ్రహ్మకమలం కూడా ఉందండి. అది కూడా లీఫ్తోనే ప్రాపగేట్ చేశాను. ఇది అరటి చెట్టు అండి. నాకు కోతుల బాధ చాలా విపరీతం అనమాట. ఒక్కొక్కసారి ముచ్చు కోతులు కూడా దాడి చేస్తుంటాయి. ఒకవేళ మనం అరటి గెల తినకపోయినా అరిటాకులు ఉంటే కనీసం మనం పండగలు వస్తుంటాయి కదా, భోజనం చేయొచ్చు అన్న ఉద్దేశంతో అరటి ఆకులు చెట్టు అయితే పెట్టుకోవడం జరిగింది. అలాగే వడలు కూడా మనం ఇలా తట్టి వేసేదానికి ఆకులు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఇదైతే పెట్టానండి. సో ఇది 100 రూపాయల బకెట్ అనమాట. దీని చుట్టూ చూడండి ఇలా టమోటాలు, బ్లాక్ చిల్లీ అండి, బ్లాక్ చిల్లీ అంటాం కదా, అవి కూడా విత్తనాలు అయితే వేయడం జరిగిందండి. ఇలా పెద్ద మొక్కల చుట్టూ మనం ఇలాంటి చిన్న మొక్కల్ని పెంచుకోవచ్చండి. ఇవన్నీ కూడా మనకి 100 రూపాయల టబ్స్ అన్నమాట. ఇంట్లో అంటే వర్క్స్ ప్లంబింగ్ వర్క్ అయిపోయిన తర్వాత వచ్చిన పైపుకి ఇలా నేను హోల్స్ అన్నీ పెట్టేసి, సో ఇలా కవర్ చేసేసి ఇక్కడ ఇడగాని కట్ చేశానండి. కట్ చేసి ఇలా చూడండి హ్యాంగింగ్ వేసాను అనమాట. అంటే వెయిట్లెస్ సాయిల్ అయితే వేసాను, కోకోపీట్ వేసానండి. సో ఇక్కడ ఇట్లా మనం హ్యాంగింగ్ వేసాము. ఇలాంటి ప్లాంట్స్ వేయడం వల్ల ఏమంటే మన ఇంటికి లుక్ వస్తుంది, గ్రీనరీగా ఉంటుందన్నమాట. సో ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇట్లా పిల్లర్స్కి అంతా ఇట్లా హ్యాంగింగ్ పార్ట్స్ ఇలాంటివి అంటే వేస్టేజ్ వాటితో ఇలా నేను షోగా అరేంజ్ చేసుకున్నానండి. అంటే ప్రతి దాంట్లో మనం మొక్కలు పెంచవచ్చు అనే చూపించవచ్చు అన్నమాట. ఇవంతా ఆక్సిజన్ ప్లాంట్స్ అండి. ఇది స్పైడర్ ప్లాంట్ అన్నమాట. సో వాటర్ బాటిల్స్ ఇలా నేను డిజైన్ చేసి ఇలా కట్ చేసి స్పైడర్ ప్లాంట్ అయితే పెట్టానండి. వాటర్ బాటిల్స్ ప్లస్ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. డిఫరెంట్ మోడల్స్ లో అక్కడ ఒక మోడల్ చేశాను, ఇక్కడ ఒక మోడల్ చేశాను. దీనికి మన వాటర్ కూడా డైలీ అవసరం ఉండదు. ఇది మన ఆయిల్ క్యాన్ అన్నమాట. వాణి గారు, అంటే మీరు ఈ గార్డెనింగ్ లో అంటే ఈ మొక్కల పెంచడంలో ఎలాంటి హ్యాపీనెస్ని ఎలాంటి బెనిఫిట్స్ని పొందగలిగేది? 100% నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే నేనే స్వయంగా ఆకుకూరలు కూరగాయలు పండించి నా ఫ్యామిలీని ముందుకు తీసుకొని పోతున్నాను కదా. అందులో శారీరక శ్రమ కానీ డైలీ వద్దంటే 3 గంటలు అయితే వాకింగ్ యోగా ఏం అవసరం లేదు, 3 hours అయితే ఫిజికల్ వర్క్ అయితే ఉంటుందండి. చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఈ గార్డెనింగ్ చేయడంలో. ఓకే అండి, మీకున్న మీ సింపుల్ ఫ్యామిలీకి గార్డెన్ని చాలా సింపుల్గా ఈజీ మెథడ్స్లో చేసుకుంటూ మంచిగా డెవలప్ చేసుకుని మీ గార్డెన్ విషయాలన్నీ కూడా మన వ్యూవర్స్ కోసం కూడా తెలియచేసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.